మీరు ఎన్ని కజ్జాయిలు చేసినా ఇలా రౌండ్గా తుంచుతానే తునిగేలాగా సాఫ్ట్గా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించారంటే దానికి నేను గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం అత్తి రసాలు చేస్తున్నామండి. ఒక్కొక్క పక్క ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కజ్జాయి, అత్తి రసాలు, అరిసెలు, అదసము, కజ్జాయి ఇన్ని పేర్లతో పిలుస్తారండి. కాకపోతే టేస్ట్ అంతా ఒకటే అండి. నేను పక్కా కొలతల్లో చెప్తున్నానండి. ఈ టిప్స్ గాన పాటించినట్లయితే ఇక్కడ ఎలా వస్తుందో అక్కడ కూడా అలానే వస్తుంది. దానికి నేను గ్యారంటీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. మన ఛానల్ అనేది హ్యాక్ అయ్యిందండి. కాబట్టి పాత వీడియో కూడా పుష్ అవ్వలేదండి. ఈ వీడియో కూడా పుష్ అవ్వకపోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను ఏ వీడియోకి ఇంతగా రిక్వెస్ట్ చేయలేదండి. కాకపోతే మన ఛానల్ హ్యాక్ అవ్వడం వల్ల ఈ వీడియో కూడా పుష్ అవ్వకపోవచ్చు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా బియ్యం కడుక్కుందాం రండి. ఇక్కడ 2.5 కేజీ బియ్యం తీసుకున్నానండి. అది కూడా రేషన్ బియ్యమే అండి. మన ఆంధ్రాలో ఎప్పుడు దొరుకుతుంది కదా, అదే బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యంతోనే కజ్జాయిలు అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే మనం కజ్జాయిలు కాల్చినామంటే అప్పుడే ఖాళీ చేసాం కదండి. ఒక 10 రోజులు, ఒక వారం రోజులైనా పెట్టుకుంటాం. కాబట్టి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఒక 5-6 సార్లు బాగా కలిపి కడుక్కోవాలండి. రేషన్ బియ్యంలో కొంచెం డస్ట్ వస్తుందండి, కాబట్టి బాగా కడుక్కోవాలండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టేసినామంటే మళ్ళీ లాస్ట్లో అండి మళ్ళీ ఒక 2 సార్లు కడిగి నీళ్ళు వంచేసి బియ్యం వడగా వేస్తే సరిపోతుందండి. కాకపోతే నాన్న కడిగేకి ఇప్పుడు కడిగేకి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు కడిగేసేదే మంచిది బాగా. ఎందుకంటే నాన్న కడిగినామంటే బియ్యం అంతా నలుగుతుందండి. కాబట్టి ఇప్పుడే కడుక్కోవాలి. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేస్తామండి. మళ్ళీ బెల్లం మెజర్మెంట్ నేను చేసేటప్పుడు చెప్తాను మీకు. చాలామంది కజ్జాలు తినాలని ఆశగా ఉంటుంది కానీ చేసే ప్రాసెస్ ఎక్కువ అనేది చేయకుండా ఉంటారండి. అలాంటి వాళ్ళు నా వీడియో చూసినట్లయితే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి కజ్జాయిలు కూడా. నేను చేసేటప్పుడు మీకు బెల్లంతోనూ చేసి చూపిస్తాను, అలాగే చక్కెరతోనూ చేస్తానండి. చాలామంది చక్కెర కజ్జాయిలు అంటే తెలియదు. అలాంటి వాళ్ళు కూడా నా వీడియో చూసినట్లయితే చక్కెర కజ్జాయిలు కూడా ఇష్టపడతారండి. కొంతమందికి బెల్లం నచ్చదండి, చక్కెర నచ్చుతుంది. ఇంకొంతమందికి చక్కెర నచ్చుతుంది, బెల్లం నచ్చదండి. నాకైతే చక్కెరే నచ్చుతుందండి. కాబట్టి నేను చక్కెర కూడా చేస్తాను. 5 సార్లు బాగా కడుక్కునేసినామండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. చూడండి, మన నీళ్ళు పోసినా కానీ ఇలా తేటగా కనిపించాలండి. అప్పుడు మన బియ్యంలో ఉండే డస్ట్ అంతా పోయినట్లు. 4 గంటలు నానితే బియ్యం సరిపోతుందండి. మళ్ళీ పిండి కొట్టించుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. 4 గంటల తర్వాత రండి బియ్యం చూద్దాం. చూడండి, బియ్యం బాగా నానిందండి. చూసారా? ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడిగి నీళ్ళు వంచేద్దామండి. బియ్యం వడిగేసేద్దాం. మీకు ఇంకా ఫాస్ట్లో అవ్వాలి అంటే బట్ట మీద ఆరపోసేయండి, సరిపోతుంది. ఎక్కువ కూడా ఆరపెట్టకూడదండి. మనము బియ్యము ఇలా ఎత్తుకొని ఇలా పడితే చేతులు ఎక్కడ నిలువకుండా బియ్యం పడిపోవాలండి. అంత ఆరితే సరిపోతుంది కజ్జాలకి. ఇంకొకటండి, ఎండకి వేయకూడదు. ఎండకి వేసినామంటే కజ్జాలు అనేది విరిగిపోతాయండి. ఇలా రంధ్రాలు ఉండే బేషన్లో ఇట్లా పెట్టేసి దీనిపైన ఒక బట్ట వేయండి, లేదంటే ఆ రంధ్రాల్లో బియ్యం వెళ్ళిపోతుంది. ఇలా బట్ట ఒకటి వేసేసి, బట్ట కూడా కలర్ అంటే అది వేయొద్దండి, బియ్యం కూడా కలర్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా వైట్దే చూసేసుకోండి. ఇలా వేసి పెట్టేసినామంటే ఒక 3/4 గంటకి నీళ్ళంతా ఒడిగిపోతుందండి. మనకు బియ్యం ఇంత తేమ ఉండకూడదండి. మనం ఇట్లా పట్టుకున్నామంటే ఇట్లా అంటే ఇక్కడెక్కడ బియ్యం అతుక్కోకుండా అంటే అది మనకు పక్కా మెజర్మెంటు. నేను మిషన్కి వేసేటప్పుడు కూడా చూపిస్తానండి మీకు. చూడండి, ఇప్పుడు బియ్యం వడిగే వేసినాం కదా, ఒక 3/4 గంట అయిన తర్వాత చూద్దాము. ఈ కజ్జాయిలకి కావాల్సిన పదార్థాలండి: బియ్యము, బెల్లము, నూనె, అలాగే యాలకుల పొడి, నువ్వులు, గసగసాలు. చాలామంది గసగసాలు కూడా వేస్తారండి. ఇక్కడ నేనైతే గసగసాలు వేయలేదు. అలాగే చక్కెర కజ్జాయిలు కాబట్టి చక్కెర అండి. ఇంతే అండి మనకి కావాల్సినది. ఇంకొకటి అండి చెప్పడం మర్చిపోయాను, నేను ప్రతి ఒక్కసారి కజ్జాయిలు అంటున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ, అత్త వాళ్ళ ఇంటికాడ అనేది కజ్జాయిలు అండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చి అత్తి రసాలు అంటారండి. కాబట్టి మిస్ అయ్యి కజ్జాయిలు అని అంటున్నానండి. మీరు ఏం పొరపాటున ఏం అనుకోవద్దండి. 2 ఒకటే అండి. 1 కేజీ బెల్లం తీసుకున్నట్లయితే 1.25 కేజీ బియ్యం నానపెట్టుకొని కడిగి పెట్టుకోండి. ఎందుకంటే పాత బియ్యం అయితే 1.25 కేజీ కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఒకవేళ మీది కొత్త బియ్యంగా ఉనిందంటే ఇంకా తక్కువ పడుతుందండి. కాబట్టి 1.25 నానబెట్టుకున్నామంటే పిండి మిగిలినా కానీ అందులో కొంచెం ఉద్దిపప్పు నానబెట్టి రుబ్బి వేసేసినామంటే దోశ వేసుకోవచ్చండి. అదేం పాడవదు. కాకపోతే కొంచెం ఎక్కువగా పెట్టుకునేదే మంచిది కదండి. బియ్యం కడిగి నానబెట్టేసి వడిగేసేసామండి. ఇప్పుడు చూద్దాం రండి. ఈ బియ్యం కూడా ఎంత ఆరాలనేది కూడా చెప్తానండి రండి.
చూడండి ఇలా పట్టుకుంటే చేతికి ఎక్కడ అంటుకోకూడదండి, ఎక్కువ అంటుకోలేదు చూసారు కదా. ఇట్లా ఉంటే మనకి ఇంట్లో మిక్సీలో పట్టుకునే సరిపోతుందండి. మీరు మిషన్కి తీసుకువెళ్ళేట్లుంటే ఇట్లా అంటే మొత్తం చేతికి ఎక్కువ అతుక్కోకుండా వచ్చేయాలండి, అప్పుడు మిషన్కి సరిపోతుంది. ఇక్కడ మనం ఉండే చోట అట్లా వేస్తారండి, అక్కడ ఎట్లా వేస్తారో నాకు తెలియదు, మనం ఉండే చోట అలానే వేస్తారు. మిక్సీకి అయితే ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి జల్లికి పెట్టుకుందామండి. చూడండి పిండి కొట్టేసినామండి. చూసేకి నున్నగానే ఉంది, కాకపోతే ఇందులో బరకు ఉంటుందండి. బరకు అనేది ఉండకూడదు, మన కజ్జాయిలు అనేది బాగా రాదు. కాబట్టి ఇప్పుడు జల్లి పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. పిండి జల్లెడితే ఇలా జల్లి పెట్టుకోండి, ఈ మాదిరి మెత్తగా రావాలండి పిండి అనేది, అప్పుడే మన కజ్జాలకు బాగుంటుంది. మీరు ఎక్కువగా కానీ కజ్జాలు చేసేట్టుంటే మిషన్కి పట్టించుకొచ్చేయండి. కొంచెంగా చేసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కదండి మిక్సీ పట్టుకొని. కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నానండి. అంతే అండి, ఇలా అంతా మిక్సీ పట్టుకునేసినామంటే మన పాకం ఎత్తుకొని కజ్జాలు కలుసుకునేదే అండి. చూడండి ఇట్లా పిండి జల్లి పెట్టినప్పుడు ఇలానే వదిలేకూడదండి, దీన్ని బాగా ఇట్లా ప్రెస్ చేసి వదలాలండి, అప్పుడు తేమగా ఉంటుంది పిండి అనేది. మీరు మిషన్ దగ్గర కొట్టించుకొని డబ్బాకు పట్టుకుంటారు కదా, అప్పుడు ఇట్లా అదుముకొని రండి. ఇక్కడే పట్టిస్తాను ఇలా అదిమేసినారంటే తడి అనేది అట్లా ఉంటుందండి. పిండి ఎండిపోయిందంటే అరిసెలు బాగా రావండి. నేను మిగిలిన బియ్యాన్ని కూడా పిండి కొట్టేసి చూపిస్తానండి. పిండి అయితే పట్టేసినామండి, ఇట్లా పట్టేసి మనం ఇట్లా అదిమేసి ప్లేట్ పెట్టేసినామంటే పిండి అనేది తేమ అనేది అట్లా ఉంటుందండి. తేమ అంటే ఏం దక్కని కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చండి. మనం ఎండి బియ్య పిండి కొట్టుకొస్తాం కదండి ఎండకు పోయేసి, అలా ఉండదండి. ఇది కొంచెం తడి తడిగానే కొడతాం కాబట్టి తేమగా ఉంటుందండి. ఈ పిండితో వచ్చి కుడుములు చేయొచ్చు, అలాగే పిట్టు చేయొచ్చు, అరిసెలు చేయొచ్చండి. చూడండి ఈ పిండిని చూడండి, మనం ఇట్లా పిడిస పడితే కానీ ఇలా వస్తుందండి. అదే మనం పొడి పిండి పట్టినామంటే అట్లా రాదు కదా, అది ముగ్గేసేలాగా వస్తుందండి. అంత బరకగా అంత పొడి పొడిగా ఉంటుందండి. ఇది అలా ఉండదండి, ఇట్లా తడి తడిగానే ఉంటుంది. ఇట్లా అదిమేసి మనం మూత పెట్టేసినట్లయితే మనము 1 అవర్ 2 అవర్ల తర్వాత కూడా కజ్జాలు కాల్చుకోవచ్చండి. మన అరిసెలకి బెల్లం కూడా ఎలాంటివి తీసుకోవాలంటే ఇలా నల్లగా ఉండాలండి. బెల్లం అనేది ఇట్లా మెత్తగా పిండి లాగా ఉండాలండి, అప్పుడు అరిసెలు అనేది బాగా వస్తుందండి. చూడండి ఇట్లా నలిగిపోవాలండి మన పిండి లాగా, అప్పుడు మనకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కాకపోతే ఇంట్లో ఈ బెల్లం కొంచెం ఉందండి, నేను బయట కొంచెం తెచ్చుకున్నాను. ఇట్లా నల్ల బెల్లం ఉంటే చాలా బాగా వస్తుందండి. ఇలా నల్ల బెల్లం వేయడం వల్ల చూసేదానికి కలర్ బాగుంటుందండి, అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్వీట్ అనేది సూపర్గా ఉంటుందండి. కాబట్టి మీకు అట్లాంటి బెల్లం దొరికితే తీసుకోండి. చాలామంది నల్లగా ఉంది బెల్లం బాగోదు అంటారండి, కాకపోతే తెల్ల బెల్లంలో చక్కెర కలుపుతారండి. ఈ నల్ల బెల్లం అనేది ప్యూర్ బెల్లం అండి. ఇది నాకు ఈరోజు దొరకలేదు, ఇంట్లో ఉండే బెల్లం కొంచెం వేస్తున్నాను. మళ్ళీ అంగిట్లో బయట ఇలాంటి బెల్లం తెచ్చుకున్నానండి. ఇప్పుడు దీన్ని తూకం వేస్తామండి. కరెక్ట్గా 1 కేజీ గిన్నెను కూడా లెస్ చేసాను. చూడండి కరెక్ట్గా మనం 1 కేజీ బెల్లం తీసుకున్నామండి. దీనికి ఎంత పిండి పడుతుందో కూడా నేను చూపిస్తానండి. మనం అరిసెలు చేసేకి ఎట్లా కరగ పెడతాం కదండి, ఇట్లా ఉంటే కరిగేది లేట్ అవుతుందండి. కాబట్టి దీన్ని మంచిగా దంచుకొని పొడి పొడిగా చేసుకుందాము. ఈ పాత్రలో పోసి కరగ పెట్టుకుందామండి. మళ్ళీ మనము వడగట్టుకోవాలండి, ఇందులో ఏదైనా చెత్త ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలండి. చాలా మందికి అరిసెలు చేసేకి పాకు కానీ ఇబ్బంది వస్తుందండి. ఈ పాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే అరిసెలు అనేది మెత్తగా వస్తుందండి. ఇప్పుడు చూడండి పెట్టుకున్నాం గిన్నె, స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి. 1 కేజీ బెల్లానికి 1 గ్లాస్ నీళ్ళు అండి. ఇది టీ గ్లాసు కాదు, పెద్ద గ్లాసు కాదండి, మీడియం గ్లాసు. ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. చాలామంది బెల్లం మునిగేంత పోసారండి, అంత పోసినామంటే మనకి పాకు వచ్చేది లేట్ అవుతుందండి. కాబట్టి కొంచెంగా పోసాను. చూడండి ఈ మాత్రం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి, అప్పుడు పాకు అనేది బాగా వస్తుందండి. కలుపుతూనే ఉండాలి, అలానే వదిలేయకూడదు. ఒక్కొక్క బెల్లం ఫాస్ట్లో పాకు వచ్చేస్తుందండి, ఒక్కొక్క బెల్లం లేటుగా వస్తుంది. అదే చెప్పాను కదా, నల్ల బెల్లం అయితే ఫాస్ట్గా మనకు పాకు వస్తుందండి. మనకి కరిగే లోపల మనం బియ్యం పిండి కూడా తూకం వేసి పక్కన పెట్టేస్తాము. ఇది పాకు వస్తానే మనం వేసేసేదే కదా, కాబట్టి బియ్యం పిండి కూడా తూకం వేసి పెట్టేద్దాము. చూడండి గిన్నె పెట్టినాను, ఈ గిన్నెది కూడా లెస్ చేస్తున్నానండి. 1 కేజీ బెల్లానికి ఇక్కడ మనం పిండి అనేది 1.5 కేజీ తీసుకుంటున్నానండి. దీంతో మిగిలచ్చు, సాలకపోవచ్చు. ఆ సాలకకుండా వచ్చిన దానికి కూడా నేను తూకం పెట్టే వేస్తానండి. అదే అండి బియ్యం పాతదైతే ఎక్కువ లాగుతుందండి, అదే కొత్త బియ్యం అయితే పాకానికి ఇంకా పిండి అనేది ఎక్కువగా పడుతుందండి. మనకు బియ్యం పాతదైందంటే అన్నం ఎలా అవుతుందండి, సేమ్ అదేలాగే అండి ఇది. చూడండి మనం 1 కేజీ బెల్లానికి 1.5 కేజీ పిండి తీసుకున్నామండి. ఈ బెల్లం అంతా కరిగేదాకా బాగా కరిగి పెట్టుకునేసి మనం వేరే పాత్రకి మార్చుకుందామండి. ఇట్లా అన్నామంటే పెద్దగా ఉండేది కూడా నలిగిపోతుంది. చూడండి బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందామండి. చెత్త ఉందండి బెల్లంలో.
కాబట్టి కంపల్సరీ మీరు కూడా ఇట్లా వడగట్టుకోండి బెల్లం పాకం అనేది. ఈ చెత్త అంతా ఉంటుందండి, కాబట్టి మీరు కూడా వడగట్టుకోండి. మళ్ళీ ఈ పాకాన్ని మనము పాకం తీస్తామండి. ఇంతసేపు మనము పాకం తీయలేదండి, బెల్లం మాత్రం కరగబెట్టినాము. ఇప్పుడు అసలు సిసలైన పాకం ఎత్తుకుంటేనే మన కజ్జాలు అనేది రెడీ అవుతుంది. చూడండి ఇప్పుడు మనము కరగబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండాలండి. చూడండి మనం బెల్లం పాకంకి దగ్గరికి వస్తూ ఉందండి, ఇలా వస్తుందండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నామండి. దీన్ని కూడా నేను జల్లి పెట్టుకున్నానండి, ఎక్కడ తొక్కు లేకుండా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కాకపోతే బాగుంటుందండి వేసేదానివల్ల. మనకి దీపావళికి నోములు ఉందండి, మంది వచ్చి ఎన్నికండి ఎక్కడ మొక్కపోకూడదండి. కజ్జం అనేది రౌండ్గా ఉండాలా. మనం కజ్జాలు దేవుడికి పెట్టేదాంతో యాలకిల పొడి వేయకూడదు, నువ్వులు వేయకూడదు, గసగసాలు వేయకూడదు, ఏమీ వేయకూడదండి. ప్లెయిన్ ఇట్లా పాకం తీసుకొని పిండేసి కలికేసి కజ్జాలు కాలవడమే అండి. అంతే మన దేవుడికి ఉండేది, మన సాంప్రదాయం అండి. మన ఇంట్లో ఫస్ట్ నుంచి అలవాటు అలానే అంట. కాబట్టి ఏమి వేయమండి. ఇట్లా ఎప్పుడైనా తనీగా కాల్చేటప్పుడు నువ్వులు అన్నీ వేస్తూ ఉంటానండి. చాలా మంది ఇట్లా నురగ వచ్చేందరికి పాకం వచ్చేసిందని దించేస్తారండి. ఆ కజ్జాయిలు అంటూ బాగుండదండి. పాకం వచ్చిందా లేదనేసి డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఇలా చేసుకోవచ్చండి. ఇలా తోసినప్పుడు పాకం అనేది ఉండలాగా రావాలండి, అప్పుడు మనకు దగ్గర పాకం వచ్చినట్లు. ఇది వచ్చి చాలా నేత పాకండి. ఇలా వేసినా కానీ కజ్జాలు బిన్నె చెడిపోతాయండి. మనం పాకం ఎత్తేంత వరకు ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు చూద్దామండి. కాకపోతే మన పాకం అనేది ఫాస్ట్లో వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మనం ఇలా చెక్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి, ఇంకొక 2 నిమిషాల్లో మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇలా తీసినా కానీ ఇలా తీగలాగా రావాలండి. మన పాకు వచ్చే టైంలో ఇలా వస్తుంది చూడండి. ఇట్లా చేసినామంటే తీగలాగా వస్తుంది. కొంచెం టైం తీసుకున్నామంటే మన కజ్జాయిలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ముచ్చటగా 3వసారి అండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి మనం పాకి వేసినా కానీ ఎక్కడ ఇదవకుండా అట్లే కూర్చునిందండి. చూసారు కదండి, ఇలా ఉండకొచ్చింది అంటే మనకి పాకు కరెక్ట్గా అయినట్లండి. చూడండి ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఇక్కడ వేసామండి, ఆ పాకు కరగను కూడా లేదండి, కరెక్ట్గా ఉండకొచ్చింది. చూసారా, ఇలా వచ్చిందంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకే పారు వేసేసినట్లయితే ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు పాప హెల్ప్ చేస్తూ ఉంది. ఇలా కలుపుకుంటూ పిండి వేసుకోవాలండి, ఒకే పారి వేసుకోకూడదు, ఉండలు వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లోనే నువ్వులు వేస్తున్నానండి నేను. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయొచ్చు. గసగసాలు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. గసగసాలు కొంతమంది ఇప్పుడు వేస్తారు, కొంతమంది తట్టేటప్పుడు కూడా పైన చల్లుతారండి. చూడండి మనకైతే పిండి చాలలేదండి, మళ్ళీ కొంచెం వేస్తున్నాను నేను. చూడండి ఇలా కెలుక్కున్న తర్వాత నేను కొంచెం మెత్తగానే తీసుకున్నానండి. మీకు జనాలు ఉన్నారు బిన్బినే తట్టి కాల్ చేయొచ్చు అంటే ఇంకొంచెం గట్టిగా తీసుకోండి. కాకపోతే ఇక్కడ నేను ఒకటే చేసుకోవాలి కదా, పాప హెల్ప్ ఉంది, నేను కొంచెం లేట్గా చేస్తామనేసి ఇంత మెత్తగా తీసుకున్నాను. చూడండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. పెట్టేసినామంటే ఎక్కడ గాలి పోకూడదండి, అప్పుడే మనకు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆ లోపల మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీ అవుతుందండి. చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం మనకి ఏ సైజు అరిసెలు కావాలో ఆ సైజు తీసుకోండి. నేను ఇక్కడ మీడియంగా చేస్తున్నానండి. ఇట్లా నూనె కవర్ ఉంటుంది కదండి, ఈ కవరే తీసుకోవచ్చు, లేదా మీకు అరిటాక్ దొరికిందంటే అరిటాక్లో తట్టుకోవచ్చండి. నూనె చేతికి ఇట్లా నూనె అద్దుకోవాలి,
అప్పుడు మన చేతికి ఎక్కడ అంటుకోదండి. చూడండి ఇట్లా రౌండ్గా తట్టుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో ఒక పక్కన ఇంకా వదులుకోవాలండి. చూసారా మన పూరీలు పొంగినట్లు పొంగాలండి అరిసెలు, అప్పుడే బాగా వచ్చేది. ఇలా చూడండి పూరి ఎలా అయితే పొంగిందో అలా పొంగింది చూసారా, అప్పుడే మన అరిసెలు బాగా వచ్చింది. పక్కా మెజర్మెంట్తో పాకం ఎత్తాము అనేసి అప్పుడే తెలిసిపోతుందండి. అయితే ఆయిల్ మనకు బాగా కాగినాక వేయాలండి. చూడండి ఇక్కడ పెట్టేసి ఇలా క్యారియర్ ఉంది కదా, దీంతో ఇలా లైట్గా ప్రెస్ చేయాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎందుకంటే ఆయిల్ ఉంటుందండి, కాబట్టి ఇలా ప్రెస్ చేయాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత తట్టుకున్నామంటే మనకి సైడ్లో ఎక్కడ క్రాకులు రావండి. అలా వచ్చినా కానీ నోముకు పనికిరాదండి. ఇలా సైడ్ ఇంకానే వేసుకోవాలి. వేస్తానే అతిరసం అనేది పైకి వచ్చింది చూసారా, ఇలా నెమ్మదిగా తిప్పించుకోవాలి. మన వేళ్ళు కూడా ఇట్లా తట్టకూడదండి, సక్రంగా రాదు, ఇట్లా పెట్టుకొని తట్టాలి, అప్పుడే మనకి రౌండ్గా వస్తుందండి అరిసె అనేది. చూసారా అండి మన పూరీలు పొంగినట్లు పొంగుతుంది అరిసె అనేది. మన అరిసె కూడా ఈ కలర్లో తీసుకోవాలండి. మనకి బెల్లం కానీ నల్లగా ఉంటే ఇంకా అరిసె కలర్ వస్తుందండి. చూడండి ఇలా పక్క నుంచి ఇట్లా తీసుకోవాలండి, ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. మనం వేరే వంటలు చేసుకున్నట్టుగా అరిసెల్లో చేయలేమండి. మీరు ఎంత ఫాస్ట్గా చేసినా కానీ దానికి పట్టాల్సిన టైం పట్టనే పడుతుంది. చూడండి ఇక్కడ పాపకు కూడా ఈజీగా అయిపోయే పని ఇచ్చినానండి. చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఆయిల్ ఎక్కువ ఉంటుందండి, అలా ఒత్తుకోవాలండి. చూడండి ఎగస్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అలానే ఎక్కువను ప్రెస్ చేయకూడదండి, లైట్గా అలా చేయాలి, అప్పుడే మనకి కజ్జాయ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి పిండి కొంచెం అణుకుగా ఉంటే చల్లారాలకు సరిపోతుందండి. మిగిలిన కజ్జాలు కూడా అలానే చేసుకుందామండి. మన పూరీలాగా పొంగుతామని చూసారా, ఇలానే అన్నీ కాల్చుకుందామండి. మిగిలిన కూడా అలానే చేసుకునేస్తామండి. లాస్ట్లో మీకు ఎన్ని వచ్చినాయని కూడా లెక్క చూపిస్తానండి. బెల్లం కజ్జాలు అయిపోయిందండి. ఇప్పుడు చక్కెర కజ్జాలు కాల్చుకున్నాము. దానికి కూడా చక్కెర తూకం వేసుకుందామండి. అర్ధ కేజీ చక్కెర చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి వద్దంటండి, బెల్లం కజ్జాలే కావాలంట వాళ్ళకి, కాబట్టి నాకు ఒక్కదానికే చక్కెర కజ్జాలు కాబట్టి అర్ధ కేజీ చక్కెర వేసుకుందాం. చూడండి ఇక్కడ అర్ధ కేజీ తీసుకున్నామండి చక్కెర. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. చక్కెర అయితే వడగట్టే పని లేదండి, మనం కరగబెట్టి అలానే పాకం తీసుకుందాము. చూడండి ఇక్కడ అర్ధ గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. చక్కెర పాకం కూడా చాలా ఫాస్ట్లో వచ్చేస్తుందండి, చక్కెర కరిగిపోతానే. కాకపోతే ఇలా కలబెడుతూ ఉండాలి. చూడండి చక్కెర బాగా కరిగిందండి మనకి. ఈ చక్కెర కజ్జాలు వచ్చి మన బెల్లం కజ్జాల కలర్ అయితే రాదండి, వైట్గానే ఉంటుంది. సేమ్ అంతే అండి, మనం బెల్లం పాకం ఎలా అయితే రావాలో అలానే రావాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. నీళ్ళలో వేసినా కానీ పాకం కనిపించలేదు చూడండి. దగ్గరికి వచ్చింది, ఇంకొంతసేపు. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇప్పుడు చూద్దామండి. చూడండి మనకి చక్కెర పాకం కూడా రెడీ అయిపోయిందండి. చూసారా ఉండే ఎలా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు పిండి వేసుకుంటూ కలుపుకుందాము.
చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. నూనె కాగే లోపల మనం ఉండలు చేసి పెట్టుకుందామండి. అప్పుడు ఈజీగా ఉంటుంది 30 వేసేసేకి. బెల్లానికి ఏ టిప్స్ అయితే వాడామో అదే టిప్సే అండి చక్కెరకి కానీ. కాకపోతే టేస్ట్ అయితే వేరేలాగా ఉంటుందండి. ఇదే డిఫరెంట్గా ఉంటుంది, అదే డిఫరెంట్గా ఉంటుంది. నూనె కాగిందండి. ఇప్పుడు 30 వేసుకుందాము. ఇలా ఒక సైడ్ ఇంకా తీస్తే బాగా వస్తుందండి. కొంచెం నూనె కాగాలేమో. ఇది తీసేసి ఇంకొక 2 నిమిషాలు నూనె కాగపెట్టుకుందామండి. ఇంకొంచెం కాగాలి. మనం వేస్తానే మన కజ్జాయ అనేది పైకి వచ్చేయాలండి ఫాస్ట్గా. చూడండి నూనె బాగా కాగినాక వేసానండి, లేదంటే ఇలా తూట్లులాగా పడిపోతుంది. చూసారా ఈ కజ్జం అనేది తెల్లగా ఉంది, ఎందుకంటే మన చక్కెర కజ్జాలు కదా. కలర్ అయితే రాదండి, ఇలానే ఉంటుందండి. ఇలానే 30 వేసుకుందాం. చూడండి మన పూరీలాగా పొంగింది. ఒక 2 సార్లు ఇలా అలా తిప్పించుకొని వేగించుకున్నామంటే సరిపోతుందండి. మీరు ఎక్కువగా వేసుకుంటూ ఉన్నారంటే ఒక 2-3 వేసినట్లయితే నూనె అనేది కొంచెం చల్లబడుతుందండి. అప్పుడు మనం నూనె వేడి చేసుకునేసి కజ్జాయిలు వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ బెల్లం కజ్జం చేసినప్పుడు అలానే అయ్యిందండి. ఒక 3/4 కేజీ 1/2 కేజీ పిండి అయినాకండి నూనె అనేది చల్లబడిందండి. ఎందుకంటే 3-4 వేసేదాని వల్ల అది కొంచెం పొంగలేదండి. మళ్ళీ నేను కొంచెం నూనె వేడి చేసి వేసాను. ఇప్పుడు ఒకటి పైకి వచ్చేసింది కదా, ఇంకొకటి వేసుకోవచ్చును. ఇలా నెమ్మదిగా తిప్పించుకోవాలి. ఇది వేగిపోయిందండి, తీసేద్దాం. అలాగే ఇది కూడా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. మనకి పిండి అనేది కొంచెం మెత్తగానే చేసుకున్నానండి. ఎందుకంటే మనం చేసే లోపల గట్టిగా అయిపోయిందంటే మనకు తట్టేకి కష్టంగా ఉంటుంది, ఇంకొకటి పొంగదండి. కాబట్టి నేను కొంచెం మెత్తగానే చేసుకున్నాను. అందుకే కొంచెం కోనగా వచ్చింది అంతే. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. తిని చూస్తేనే తెలియదండి, ఇలా మనకు పూరీలాగా పొంగినట్లయితే మన కజ్జాలు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఈ పండుగ వచ్చిందంటే మా అమ్మ మా ఊరంతా పాకెత్తేదానికి పోతుందండి. ఎందుకంటే అమ్మ అంత పర్ఫెక్ట్ అండి ఈ కజ్జాయిల్లో. ఇప్పుడు పిండి కొంచెం లాక్కునిందండి, ఎందుకంటే ఆరిపెట్టాం కదా, కాబట్టి కొంచెం గట్టిపడింది. మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చూడండి ప్రతి ఒక్కటి మన పూరీలాగా పొంగాల్సిందే అండి.
ఇప్పుడు తీసేద్దాం. మనకి ఇంకొకరు ఉన్నట్లయితే ఒకరు తట్టిస్తా అంటే వేసి ఇంకొకరు వెత్తుతా అంటే ఇంకొకరు ఒత్తుతా అంటే సరిపోతుందండి. ఇంకొకరు ఉన్నట్లుంటే ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు చూడండి నేను అవి తీసేసాను. చూడండి మన చక్కెర కజ్జాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. కలర్ కూడా చూడడానికి బాగుంది కదా. మీరు ఇలానే చేయాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి. మిగిలిన పిండి అంతా చేసేసి మీకు చూపిస్తానండి కజ్జాయిలన్నీ. మన బెల్లం కజ్జాలు కూడా ఎన్ని వచ్చినాయో లెక్క పెడదాం రండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 10 అండి. 5 వరుసలు ఉంది కదా, 50 కజ్జాలండి. అలాగే ఇందులో ఒక 35 కజ్జాలు ఉందండి. మొత్తం మనకి 85 కజ్జాలు వచ్చిందండి బెల్లం కజ్జాలు. అలాగే చక్కెర కజ్జాలు చూసినట్లయితే 45 కజ్జాలు వచ్చిందండి. దానికి దీనికి ఒక 5 కజ్జాలు తేడా అండి. ఎందుకంటే బెల్లం కజ్జాలు ఒకటి చిన్నదిగా వచ్చిందండి, కాబట్టి 5 కజ్జాలు తేడా అండి. చూసారు కదండి ఈ వీడియో, బెల్లం కజ్జాలు చక్కెర కజ్జాలు హ్యాపీగా ఎలా చేయాలనేసి. మీరు ఇలానే చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి మన చక్కెర కజ్జాలు కూడా ఎంత స్మూత్గా ఉందో ఇట్లానే తెలుస్తుందండి. తుంచితో కూడా ఈజీగా తునుగుతా ఉందండి. అలాగే చూడండి నేను చెప్పిన టిప్స్ అంతా పాటించినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి కజ్జాయిలో. దానికి నేను గ్యారెంటీ అండి. అలాగే బెల్లం కజ్జాయిలు కూడా చూస్తామండి. చూడండి తుంచుతానే మెత్తగా తునుగుతుందండి. చూసారా, దీంతోనే తెలుస్తుందండి మీకు ఎంత మెత్తగా ఉండేదనేసి. నేను తుంచేటప్పుడే తెలుస్తుందండి. మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ దీపావళికి ఈ స్వీట్సే కదండి, మన ఛానల్లో మేలుకోటే పులిహోర ఉంది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అది మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. దేవునికి నైవేద్యంగా చాలా మంచిగా ఉంటుందండి ఆ పులిహోర కూడా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.